మరొకసారి అందరికీ ప్రభునామ పేరిట శుభములు మరణాతలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ రీతిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కలవడానికి, ఈ ప్రాంతం దర్శించడానికి ప్రభు మార్గం సరళం చేసినందుకు దేవునికే ఘనత కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనందరం కూడా విందాం. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా. దైవాత్మ రమ్ము నా తన్నువున రాలుము, నా జీవ నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రభు రాకడ ధ్వని వినపడుతున్న ఈ దినాల్లో ఆ ధ్వనిని వినగలిగిన చెవి మా అందరికీ దయచేయండి. ఆయన రాకడ యొక్క ఆర్భాటము పరలోకములో జరుగుతుండగా ఈ ఆర్భాటమును ఆయన వీక్షించగలిగిన కన్ను దయచేయండి. దేవుని యొక్క కార్యాలు మా మధ్యలో జరుగుతుండగా తండ్రి, ఈ కార్యాలన్నింటినీ కూడా గమనించగలిగిన సామర్థ్యము మా అందరికీ దయచేయండి. ఈ రాకడ పండగకు వచ్చిన బిడ్డలందరూ కూడా ఏ విధంగా సిద్ధపడొచ్చారో ఆ విధంగా ప్రభువా సిద్ధపడి మేఘం ఎక్కగలిగి కృప దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, నీ వాక్యములో నుండి కొన్ని మాటలు వినగోరుచుండగా ఆత్మ తండ్రి నీవే నీ ఆత్మకార్యం జరిగింపజేసి మా అందరితో మాట్లాడుమని వాక్యమై ఉన్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. బైబిల్ గ్రంథంలో నుండి వాక్యం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. నాతో ఇలాగు చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. అనండమ్మా, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. యేసు ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన రాకడ సమీపంగా ఉంది అనుటకు లోకములో అనేక గుర్తులు జరుగుతున్నాయి. మన యొక్క సమాజంలో గుర్తులు జరుగుతున్నాయి. ప్రేమ చల్లారిపోవుట, విపరీతమైన జ్ఞానము, లోకములో కలహాలు, విభేదాలు, ప్రార్థనా జీవితం తక్కువైపోవుట, విశ్వాసమే తరిగిపోవుట, ప్రమాదాలు ఎక్కువవుట, ఇవన్నీ కూడా రాకడ గుర్తులై ఉన్నాయి. బైబిల్ గ్రంథము ఈ గుర్తులన్నిటి గురించి వివరించింది. ఈ రాత్రికాల సమయమందు ఆయన రాకడ సమీపంగా ఉంది గనక ఏ విధంగా మనం రాకడకు సిద్ధపడాలి, ఇది నేను మాట్లాడబోయే అంశం. ప్రభు రాకడకు ఏ విధంగా సిద్ధపడాలో ఈ అంశాన్ని గురించి నేను మీతో మాట్లాడనయ్యున్నాను. ఆయన రాకడ యొక్క సిద్ధపాటు మనందరం కూడా కలిగి ఉన్నామా లేదా అని పరీక్షించుకునండి. 4 అంశాలు మీ మనసులో పెట్టుకోనండి. ఈ 4 మీరు కలిగి ఉన్నారా లేదా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. 1 ప్రార్థన, 2ది వాక్యము, 3ది దైవ సన్నిధి, 4ది పరిశుద్ధాత్మ నింపుదల. ఈ 4 అంశాలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ప్రార్థన చేసే మంచి పని ఏంటంటే, పైకి అందరూ బాగుంటాం, బండారం అంతా లోపలే ఉంటుంది. లోపల ఉన్న బండారం అంతా కూడా బయటేసేది ప్రార్థన అయినది. అటువంటి ప్రార్థన మనం కలిగి ఉన్నామా లేదా? 2ది వాక్యము. దేవుని యొక్క వాక్యమే మనలో విశ్వాసాన్ని కలుగు చేసేది. దేవుని యొక్క వాక్యమే
మన యొక్క అంతరంగాన్ని అద్దంగా మనకు చూపించేది. దేవుని యొక్క వాక్యమే ఆటంకాలను, అపవాది కలుగు చేయుచున్న అడ్డులను, ఆటంకాలను నరికి దాటి వెళ్ళటకు మన చేతిలో ఖడ్గముగా నిలబడేది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. మూడవదిగా దైవ సన్నిధి. ఈ యొక్క ధ్యానాన్ని మనం కలిగి ఉన్నామా లేదా? రాకడలో ఎగిరి వెళ్ళాలంటే రెక్కలు సంపాదించుకునే స్థలమే దైవ సన్నిధి. నూనె నింపుకునే స్థలమే దైవ సన్నిధి అయి ఉన్నది. ఈ సన్నిధిలోనే ప్రభు యొక్క రూపం అద్దబడుతుంది. ఎవరైతే ప్రభు రూపములు అద్దబడతారో వారందరూ కూడా రాకడికి ఎత్తబడతారు. ఈ సన్నిధి కలిగి ఉన్నామా లేదా అని పరీక్షించుకుందాం. నాలుగవదిగా పరిశుద్ధాత్మ నింపుదల. ఆత్మ కలిగి ఉన్నామా లేదా? ఏ రీతిగా నీళ్లతో బాప్టిజం పొందామో పరిశుద్ధాత్మ యొక్క బాప్టిజాన్ని పొందామా లేదా పరీక్షించుకుందాం. ఆత్మీయ వరములు కలిగి ఉన్నామా లేదా? నేనిక సిద్ధముగా లేనని తెలిసినది నిరుకు గానం పరిశుద్ధాత్మయే నన్ను సిద్ధపరచును. మన స్వంత శక్తితో, మన స్వంత బుద్ధితో యేసు ప్రభుని చేరలేము, ప్రభుని చూడలేము. ఆయన రాకడలో ఎత్తబడాలంటే మనందరం కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఈ 4 ఉన్నాయా లేదా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ఈ రాత్రి కాలమందు బైబిల్ గ్రంథములో నుండి రాకడ సిద్ధపాటును గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. యేసు ప్రభు యొక్క రాకడకి ఏ విధంగా సిద్ధపడాలో ప్రభు యొక్క మొదటి రాకడ దగ్గరికి మనం వెళ్దాం. వచ్చే నెలంతా కూడా ఇదే హడావిడి. యేసు ప్రభు యొక్క మొదటి రాకడను చూపించి, యేసయ్య యొక్క మొదటి రాకడ యొక్క పద్ధతి, యేసయ్య యొక్క మొదటి రాకడలో ఉన్న విధానము, యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో ఉన్న క్రమము రెండవ రాకడలో కూడా ఉండబోతుంది. ఆయన మొదటి రాకడలో ఎలాగైతే కన్యక అవసరమో రెండవ రాకడలో కూడా వధువు సంఘము, సంఘ కన్యక కొరకే ప్రభు రాబోతున్నారు. ఆయన మొదటి రాకడలో ఏ విధంగా ఆయన సిద్ధపరిచారో, ప్రకటన చేశారో, ప్రవచనాలు ముందుగా తెలియజేశారో అదే రీతిగా రెండవ రాకడ కొరకు కూడా ముందుగా ప్రకటన చేసి మనందరికీ రాకడ గుర్తులన్నీ కూడా, విషయాలని కూడా బోధించేవారై ఉన్నారు. కాబట్టి మొదటి రాకడలో యొక్క సిద్ధపాటు ఎలా జరిగిందో, ఆ క్రమం ఎలాగుందో రెండవ రాకడలో కూడా అదే వరుస కనబడినై ఉన్నది. ఈ రోజున ప్రభు యొక్క మొదటి రాకడను చూపించి ఏ విధంగా ఆ రాకడలో ఒక కన్యక సిద్ధపడిందో, యేసయ్య యొక్క రెండవ రాకడలో కూడా కన్యకగా ఉన్న వధువు సంఘము అనబడిన ఈ కన్యక కూడా అదే విధంగా మనందరం కూడా సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. ఒక చోట అడవిలో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద చాలా పక్షులు ఉన్నాయి. అడవిలో ఉన్న పక్షులు, ఈ పక్షులన్నీ కూడా అడవిలో ఉంటుండగా ఆ అడవిలో ఆ చిన్న పక్షులు, పెద్ద పక్షులు, చిన్న చిన్న కుర్ర పక్షులు ఇవన్నీ కూడా తిరుగుతుండగా ఆ పక్షులన్నీ పెద్ద చెట్టు మీద ఉంటుండగా ఆ పక్షులు ఒక పెద్ద పక్షి కూర్చోబెట్టి, వినండి అందరూ కూడా, ఇదిగో మనం ప్రమాదకరమైన కాలములో ఉన్నాము. ఇక్కడికి ఈ చెట్టు కిందకి ఒక వేటగాడు వస్తాడు. ఆ వేటగాడు వచ్చి గింజలు జల్లుతాడు. జల్లివాడు దాక్కుంటాడు, కనబడ్డు. మీరు గనక ఆ గింజలు జల్లాడుగా, మన చెట్టు కింద ఈ గింజలు వచ్చినీరా అని ఆశపడి తినడానికి వెళ్ళినట్లయితే వాడు చెట్టు చాటునే దాక్కుంటాడు, మీకు కనబడ్డు. మీరు మై మరిచిపోయి ఆకలితో ఉన్నో ఆనందంతోటో గింజల్ని దొరికాయని తినేస్తూ ఉంటారు. తినేస్తూ ఉంటుంటే వాడు ఏం చేస్తారంటే చెట్టు చాటు నుండి ఆ యొక్క వల వేస్తాడు. ఆ వలలో మీరు అందరు చిక్కుపోతారు. ఆ వలలో వేసి మిమ్మల్ని అందరిని పట్టుకొని బొట్లో వేసుకుంటాడు. బొట్లో వేసుకొని తీసుకెళ్లి మార్కెట్లో అమ్మేస్తాడు. ఇంకా మన జీవితంలో అయిపోద్ది, జాగ్రత్త అని చెప్పి వాళ్ళందరూ కూడా హెచ్చరించింది. ఈ యొక్క పిల్ల పక్షులు ఉన్నటువంటి పక్షులన్నీ కూడా నేర్చుకోవాలని ఒక పాఠం లాగా నేర్పించేసింది. వేటగాడు వస్తాడు, చెట్టు గింజలు జల్లుతాడు, చెట్టు చాటును దాక్కుంటాడు, ఆ తర్వాత వల వేస్తాడు, పట్టుకున్న తర్వాత బొట్లో వేస్తాడు, బొట్లో వేసుకొని తీసుకెళ్లి బజారులో అమ్మేస్తాడు అని ఒక పాటలాగా వీళ్ళకి నేర్పించేసింది ఆ యొక్క పెద్ద పక్షి. కొన్ని రోజులు అలాగే జరిగింది. జరగగానే ఆ యొక్క వేటగాడు వచ్చేసాడు. వచ్చి ఆ పక్షులు ఎక్కడైతే చెట్టు కింద ఉన్నాయో ఆ చెట్టు కింద మొత్తం గింజలు జల్లేశాడు. గింజలన్నీ చల్లగానే పక్షులన్నీ కూడా చూసి మనసులు అనుకుంటున్నాయి, వేటగాడు వస్తాడు, గింజలు జల్లుతాడు, చెట్టు చాటును దాక్కుంటాడు, తింటా ఉంటే వలేస్తాడు, పట్టుకుంటాడు, బుట్టలో వేసుకుంటాడు, బజారు తీసుకెళ్తాడు, అమ్మేస్తాడు అని నెమరేసుకుంటానే ఉన్నాయి. అలాగ నెమరేసుకుంటా ఒక పక్షి,
నేను చాలా ఆకలిగా ఉన్నాను, ఎక్కడికో వెళ్ళాలి, మనం గింజలు ఆహారం తినడానికి, మన చెట్టు కిందే వచ్చింది, గబుక్కను వచ్చేయచ్చులే అని ఒకటి దిగింది. ఒకటి దిగి తింటుంటే, ఇదేంటిరా ఒకటి దిగింది, మరి మేమెందుకు ఇన్నా, చెట్టు చాటున వేటగాడు వస్తాడు, గింజలు చల్లుతాడు, నేను దిగుతా అని రెండో దిగింది. మూడో దిగింది. ఈ 3-4 పక్షులు దిగేసరికి తక్కినవన్నీ కూడా దిగిపోయినాయి. మొత్తం పొలోమని దిగి తింటా ఉండగానే వేటగాడు ఏమేశాడమ్మా? వలేసాడంతే. ఆ వేటగాడు వలేసాడు. వలలో ఇవన్నీ కూడా చిక్కుపోయినాయి. చిక్కుపోయి ఏమంటున్నాయి తెలుసా? వలలో వేటగాడు వస్తాడు, గిల్జలు జల్లుతారు, తింటా ఉంటే వలేస్తాడు అని వలలో ఉండి పాడుతున్నాయి. ఆ వలలో ఉండి పాడుతుండగా అన్నీ కూడా పట్టుకొని బొట్టలో వేసేసుకొని ఈయన బొట్టలతో బజారుకు తీసుకెళ్ళాడు. అప్పుడు కూడా బొట్టలో ఉన్న ఈ పక్షులన్నీ కూడా, ఇదిగో వేటగాడు వస్తాడు, గింజలు జల్లుతాడు, తింటా ఉంటే వలేస్తాడు, పట్టుకెళ్ళి బొట్టలో వేసుకుంటాడు, ఆ తర్వాత అమ్మేస్తాడు అని అంటానే ఉన్నాయి. మొదటి రాకడలో యేసయ్య యొక్క ప్రవచనాలని కూడా ఆ కాలంలో సంఘం ఇలాగే గుణిస్తుంది. మొదటి రాకడలో ఆయన ఇలాగను బెత్లెహేములో జన్మిస్తాడు అని ప్రవచనం రాయబడితే అదే వారి కళ్ళ ముందు నెరవేరింది. ఆయన ఇలాగున దేవుని యొక్క కార్యాలు చేయడానికి నజరేతులో పెరగబడతాడు, నజరేయుడు అనబడతాడు అనే ప్రవచనం నెరవేరితే, చదివింది ప్రవచనం వారు చదివారు, వారి కళ్ళ ముందే ఆ ప్రవచనం నెరవేరింది. ఆయన గార్ధబాసుండే వెళ్తాడు అనే ప్రవచనాన్ని చదివారు, వారి కళ్ళ ముందే ఆ ప్రవచనం జరుగుతుంది. ఆయన ఈ రీతిగా స్వరూపము లేకుండా, సొగసు లేకుండా కొట్టబడతారు, పాపరిహారార్థ బలిగా సిలువే పడతారు అని ప్రవచనం చదువుకున్నారు 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో. వారి కళ్ళ ముందే ప్రవచనం నెరవేరుతుంటే చదవడం అయితే చదువుకున్నారు, కానీ ఆయన యొక్క కార్యాలను గుర్తించలేదు. ఈ రాత్రి కాలమందు మనల్ని మనమే పరీక్షించుకుందాము. యేసయ్య యొక్క మొదటి రాకడలో కన్యక ఎలాగైతే అవసరమో ఆ కన్యకను గురించి నేను చూపిస్తున్నాను. సంగమనబడిన కన్యకను గురించి నేను మాట్లాడుతున్నాను. మొదటి రాకడలో ప్రభువునకు అవసరమైన కన్యక, ఆమె పేరు మరియా. అనండి, ఏం పేరు? ఈ మరియను గురించి నేను మాట్లాడుతున్నాను. మరియను వ్యక్తిగా చూడొద్దు, కానీ ఒక సంఘానికి సూచనగా నేను మాట్లాడుతున్నాను. మరి అనబడిన సంఘము మొదటి రాకడలో ఎలా సిద్ధపడిందో, రెండవ రాకడలో ఉన్నటువంటి సంఘ కన్యకగా మనందరం కూడా అదే విధంగా సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. ఒక 4 మాటలు చెప్తున్నానమ్మా, జాగ్రత్తగా విందాము. అనుకొనని వ్యక్తి, అనుకొనని స్థలము, అనుకొనని సమయము, అనుకొనని కార్యము. మళ్ళీ చెప్తున్నాను, అనుకొనని వ్యక్తి, అనుకొనని స్థలము, అనుకొనని సమయము, అనుకొనని కార్యము. అంటే ఏంటండి? అనుకోలేదు. ఏంటో విషయాలను కూడా ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 28 వరకు వాక్యాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. లూకా సువార్త 1వ అధ్యాయము 26. చదవమ్మా. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతని ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. అమ్మ వింటున్నారా? ఆ దూత లోపలికి, అంటే మరి ఎక్కడుంది? లోపల ఉంది. లోపల ఉందా, బయట ఉందా? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చాలమ్మా. మొదటి రాకడలో ఉన్న కన్యకను చూపించి, రెండవ రాకడలో సంగమనబడిన కన్యక ఏ విధంగా సిద్ధపడాలో ఈ మాటలన్నీ కూడా మనకు వర్తిస్తాయి గనక జాగ్రత్తగా మనం విందాము. అనుకొనని వ్యక్తి, ఆ కాల ప్రపంచము యేసు ప్రభు యొక్క మొదటి రాకడ ఆ కాల ప్రపంచానికి ఎవ్వరికీ అనుకోలేదు. ఎవరండి ఆ వ్యక్తి? ఆయన ఈ లోకానికి రావడానికి అవసరమైనటువంటి ఆ కన్యక, మరియా అనబడిన ఆ కన్యక ఎవరో ప్రపంచానికి తెలియదు. అనుకోలేదు ఎవరు కూడా ఈ మరియని దేవుడు వాడుకుంటారని. ఈమెమన్నా పెద్ద ప్రవక్త అండి, ప్రవక్తనియా? లేకపోతే ఈమెమన్నా రాణిగా ఉందా? లేకపోతే ఈమెమన్నా బాగా డబ్బు కలిగినటువంటి గనురాలుగా ఉందా? లేకపోతే ఏమేమన్నా బాగా పేరు ప్రఖ్యాతులు కలిగిన ఏదైనా సరే వంశం కానీ ఆ యొక్క పేరు ప్రఖ్యాతులు కలిగిన ఘనమైన కార్యాలు చేసినావా అంటే ఎవరికి తెలీదు.
అనుకొనని వ్యక్తి మరియా. ప్రపంచం అసలు అనుకోలేదు. ఈ అమ్మాయి ఎవర్రా అంటే ఎక్కడో మారుమూల ఊరు, ఆ నజరేతులో ఉన్నటువంటి మారుమూల గ్రామములో ఉన్న ఒక బేదంటి అమ్మాయే ఈ యొక్క మరియా కన్యక. ఆ కన్యకను అనుకొనని వ్యక్తి అయి ఉన్నది. రెండోది, అనుకొనని స్థలము. యేసు ప్రభు నజరేతులో ఉన్న ఈ కన్యకను ఏర్పాటు చేసుకున్నారు. అసలు నజరేతుని గురించి ఏమని రాయబడింది? అది నీచమైంది అంటారు అందరూ కూడా. మంచి ఏదైనా రాగలదా అని నాతానియేలు మాట్లాడుతున్నారు యోహాను సువార్త 1వ అధ్యాయంలో. కాబట్టి ఈ రోజున ఆ యొక్క నజరేత్ అనేది పెద్ద ఘనమైన పట్టణం కాదు. ఎన్నో పట్టణాలు ఘనమైనవి ఆ కాలంలో ఉన్నాయి. యెరూషలేము ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ యొక్క నజరేత్ అనబడిన ఆ నీచమైన ఏదైతే మంచి రాదనుకున్న ఆ గ్రామమును దేవుడి రోజులు ఎన్నుకున్నారు. అనుకొనని వ్యక్తి, అనుకొనని ఆ యొక్క స్థలము. మూడోది, అనుకొనని సమయం. క్రిస్మస్ కథ మీ అందరికీ తెలిసిందే అమ్మా. ప్రతి సంవత్సరం మీరు వింటున్నారు కనుక నేను పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అనుకొనని సమయం ఏంటంటే ఈ అమ్మాయికి నిశ్చితార్థమైంది. ఇటు పెళ్లి నిశ్చయమైనకు ముందు రాలేదు దేవదూత, లేకపోతే పెళ్ళైన తర్వాత అన్న దేవదూత రాలేదు. ఎప్పుడు వచ్చింది? ఎటు కాకుండా మధ్యలో వచ్చిందమ్మా. ఎటు కాకుండా ఈ వార్త తీసుకొని ఇటు నిశ్చితార్థమయ్యి రేపొద్దున పెళ్లి జరగాలని ఎదురు చూస్తుండగా, అలాగనే పెళ్ళైన తర్వాత రాలేదు, పెళ్లికి ముందు రాలేదు, నిశ్చయానికి ముందు రాలేదు, అనుకొనని సమయంలో వచ్చింది. అనుకొనని కార్యము అనండి ఒకసారి. ఎవరన్నా అనుకుంటారమ్మా గర్భం ధరించాలని అడుగుతారని? అనుకొనని కార్యం ఏంటండి ఇది? అనుకొనని కార్యము. ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క అనుకొనని వ్యక్తి అనుకొనని స్థలములో ఉండగా, అనుకొనని సమయములో అనుకొనని కార్యాన్ని దేవుడు అప్పచెప్పారు. ఇప్పుడు ఈ యొక్క మరి అనబడిన కన్యక అనుకున్న స్థలానికి, దేవుడు అనుకున్న స్థలము అనగా బెత్లెహేం, అనుకున్న స్థలానికి, అనుకున్న సమయానికి, అనుకున్న వ్యక్తి అక్కడికి చేరుకుంటే దేవుడు అనుకున్న కార్యాన్ని చేశారు. ఇదే క్రిస్మస్ పండగ. ఎలాగైతే మొదటి రాకడలో ఈ పని జరిగిందో, రెండవ రాకడలో కూడా ఇదే పని జరగబోతుంది. ఆయన అనుకొనని వ్యక్తులు ఎవరైతే, వీళ్ళేంటండి అసలు వీళ్ళు అర్హులేనా యేసయ్య రాకడకంటమ్మా? ఎత్తబడిపోయిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళు అందరూ ఉంటారంట, వాళ్ళు కోపంతో రగిలిపోతారండి. ఏంటండి నిన్నగాక మొన్న వచ్చి గుడికి వచ్చారు, వీళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళు, వీళ్ళు సరిగా ఉండరు, ఇలాంటి వాళ్ళందరినీ యేసుప్రభు తీసుకెళ్ళిపోయాడా? అసలైన వాళ్ళని, బలమైన వాళ్ళని మేము ఇన్ని కార్యాలు చేస్తే మమ్మల్ని వదిలేస్తాడు యేసుప్రభు, కనబడితే కొట్టేద్దామండి అన్నట్లుగా పళ్ళు కొరుకుతూ ఉంటారు. కాబట్టి అనుకోలేదు. అనుకొనని వ్యక్తులుగా ఉన్న మనలను ఆయన రెండవ రాకడలో మేఘములోనికి, దేవుడు అనుకున్న సమయానికి, అనుకున్న స్థలానికి, అనుకున్నటువంటి ఏర్పాట్లు ఉన్న బిడలందరినీ కూడా ఆయుత్తపరిచి రాకడలో ప్రభు తీసుకెళ్ళనై ఉన్నారు. ఇదే రెండవ రాకడ ఉన్నది. మొదటి రాకడలో నీ కన్యక ఏ విధంగా సిద్ధపడిందో, రెండవ రాకడ సమయంలో ఉన్న మనందరం కూడా అదే విధంగా సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. ఈ క్రిస్మస్ విషయాలన్నీ మీకు తెలిసినే కనుక నేను లోతుగా చెప్పను, కానీ మీ అందరికి అర్థమయ్యే విధంగా కొన్ని అంశాలు నేను మీకు తెలియజేస్తున్నాను. మరి యొక్క జీవితంలో ఈ రోజున ఆమె యొక్క జీవితంలో చిన్న గ్రామము, అది చిన్న పల్లెటూరు నజరేతు. దాంట్లో ఈ అమ్మాయిని పెళ్లి చేయాలి అమ్మాయికని సంబంధాలను చూస్తున్నారు. అనుకోకుండా ఆ ఊరిలోనే సంబంధం కుదిరింది. అబ్బాయి ఏం వడ్రంగి పని చేస్తాడు, యోగ్యుడు. మన అమ్మాయి భక్తిపర్రాలు, ప్రార్థనా పర్రాలు, దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న అమ్మాయి. కాబట్టి ఈ ప్రార్థనా పర్రాల, భక్తి పర్రాలైన మన అమ్మాయికి తగిన అబ్బాయి కావాలని ఎతుకుతుంటే ఎక్కడో కాదు కానీ ఊరిలోనే సంబంధం దొరికింది. సంబంధం చూడగానే, అమ్మాయిని చూడగానే ఆళ్ళకి నచ్చేసింది. ఆళ్ళ విషయాన్ని వీళ్ళకి తెలియగానే వీళ్ళకి అబ్బాయి నచ్చేశాడు. ఇంటికి అబ్బాయి పేరేంటమ్మా? యోసేపు. గనుక అమ్మాయిని చూడగానే మన ఊరిలో ఇంత భక్తి కలిగిన అమ్మాయి ఉందా అని ఆళ్ళకి నచ్చింది. ఆ యొక్క అబ్బాయి విషయాలన్నీ కూడా అమ్మాయికి నచ్చినాయి. ఇంకేముంది, అన్ని కలిసాయి, మాటలు కలిసాయి, పద్ధతులు కలిసాయి, గోత్రాలు కలిసాయి, ఏవైతే వివాహ సంబంధమైన తంతు ఏదో ఉంటుందో యావత్తు కూడా కలిసాయి. ఇంకేముంది, మనలాగా వారు కూడా మా అమ్మాయిని పెంచుకొని నిశ్చయించుకున్నారు, నిశ్చితార్థం చేసుకున్నారు, ప్రధానం అయిపోయింది. ఇక ఏం జరగాలమ్మా? పెళ్లి జరగాలి. ఈ పెళ్లి ఆ కాలంలో యూదుల ఆచారం ప్రకారము కొంత సమయం ఇస్తారు. ఆ పెళ్లి కొరకు అన్ని ఏర్పాట్లు కూడా అబ్బాయి చేసుకోవాలి. ఈ యొక్క పెళ్లి సమయం జరుగుతుండగా మరి ఒకసారి మనం చూద్దాము. దేవుని సంఘానికి సూచనగా మరియ కనబడుతుంది. ఈ రోజున మరియని గురించి ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి.
ధైర్యములో దాగి ఉన్న ధన్యత అనండి అమ్మా. ఇంకోసారి అంటారా? ధైర్యములో దాగి ఉన్న, గుర్తుపెట్టుకుంటారని చెప్పించాను మీ అందరితో. ధైర్యములో దాగి ఉన్న ధన్యత. మీ యొక్క జీవితంలో కూడా ఇటువంటి మరియ కలిగిన సిద్ధపాటు, ధైర్యాన్ని కలిగి ఉండండి. ఆ ధైర్యములోనే ధన్యతను అందుకుంది ఈ కన్యక. మరి అనబడిన కన్య కింద చదివినట్లుగా ఆ దూత లోపలికి వచ్చింది. మరియా ప్రార్థనా పర్రాలు, మరియా సన్నిధి పర్రాలు. ఇందాక నేను చెప్పినట్లుగా మరియా దేవుని ప్రవచనాలను నెమరేసుకుని తలబోసుకునేటువంటి వరుసలో ఉన్నటువంటి ఈ కన్యక దేవుని పాదాల చెంత కనిపెట్టి కూర్చునేది గనక, దేవుని సన్నిధిలో సిద్ధపడుతుంది గనక మరియ దేవుని చూడడం ప్రారంభించింది. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉండగా చీకటి నాలో ఎందుకు ఉండాలి? దేవా, నువ్వు వెలుగై ఉన్నావు గనక నీ వెలుగు నాకు దయచేయి, నాలో ఉన్న చీకటి తీసేయి అని దేవుని చూచి ఆయనలో ఉన్న వెలుగును సంపాదించుకుంది. దేవుడు జీవం కలిగిన వాడైతే నిర్జీవ స్థితి నాలో ఎందుకు ఉండాలి? దేవా, నాలో ఉన్న నిర్జీవమును తీసివేసి నీ వెలుగు నాకు దయచేయని ఆయన యొక్క వెలుగును అద్దుకుంది. దేవుడు శక్తి కలిగిన వాడైతే నాలో ఉన్నటువంటి బలహీనత ఎందుకు ఉండాలి? దేవా, నీ శక్తిని దయచేయమని ఆయన శక్తిని ఈ రోజున అద్దుకుంది. దేవుడు ప్రేమ కలిగిన దేవుడైతే ఆ ప్రేమ నాకు కూడా కావాలి దేవా అని దైవ ప్రేమను సంపాదించుకుంది. దేవునిలో ఈ రోజున పరిశుద్ధత ఉంటే, దేవా నీ పరిశుద్ధత నాకు కావాలి, ఆ పరిశుద్ధత నాకు అనుగ్రహించు దేవా అని చెప్పి దైవ పరిశుద్ధతను నాకు కావాలి తండ్రి అని అలాగన మరి అద్దుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవునిలో ఎన్ని దైవ లక్షణాలు ఉన్నాయో ఒక్కొక్క లక్షణాన్ని అద్దుకుంటుంది. ఇది పెండ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు వరుస అయి ఉన్నది. దేవునిలో ఉన్న జీవము, దేవునిలో ఉన్న శక్తి, దేవునిలో ఉన్న ప్రేమ, దేవునిలో ఉన్నటువంటి న్యాయము, దేవునిలో ఉన్న దైవ లక్షణాలని ఒక్కొక్కటి అద్దుకుంటుంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యమే, ఆ వాక్యమును మరియ ధరించింది. పరలోకములో ఉన్న వాక్యమయ్యున దేవుడు మరి అంతరంగం అంతా కూడా సంపూర్ణంగా సిద్ధపడిపోయింది. వాక్యంతో నింపేసుకుంది, దైవ లక్షణాలతో నింపుకుంది గనక, సంపూర్ణంగా సిద్ధపడింది గనక పరలోకములో ఉన్న వాక్యమయ్యున్న దేవుడే మరియలోనికి రావడానికి ఆయన సిద్ధపడ్డారు. ఇదే రెండవ రాకడ కథ. సంఘాన్ని ప్రభు సిద్ధపరుస్తున్నారు. సిద్ధపరిచి ఆలస్యం జరుగుతుంది. ప్రభు అనుకున్న రూపం సంఘానికి రాగానే, అనుకున్న రూపం వచ్చిన మరు క్షణమే, ఆ సెకండ్లోనే ప్రభు తన సంఘాన్ని తీసుకెళ్ళిపోతారు. ఆయన అనుకున్న రూపం వచ్చేంత వరకు మరి కొరకు ఎలాగైతే ఆయన వేచున్నారో అలాగే ప్రభు అనుకున్న రూపం రావడానికే సంఘము సిద్ధపడాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆయన అనుకున్న రూపం సంఘానికి రాగా వెంటనే ఆ సంఘాన్ని ప్రభు తీసుకొని పరలోకానికి వెళ్ళి ఉన్నారు. మరియ జీవితంలో అలాగ సిద్ధపడింది గనక ప్రభు యొక్క ఆగమన, మొదటి రాకడ ఆగమనములో ఆయన ధరించడానికి సంపూర్ణంగా సిద్ధపడిపోయింది కనుక దేవుడు మరియను ఏర్పాటు చేసుకున్న వారై ఉన్నారు. ఇందా చదివిన వాక్య భాగంలో ఉన్న మాట ఏంటంటే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురా నీకు శుభము, ప్రభు నీకు. ఇక్కడ మీ అందరికి తెలిసిందే, నేను పై విషయాలే చెప్తున్నాను. మరియ దగ్గరికి దేవదూత వచ్చింది. ఏం పేరమ్మా? గాబ్రియల్ అనే దూత. ఆ దూత వచ్చి మరియతో మాట్లాడుతున్న మాట, మరియా మరియా నీ జీవితంలో శుభకార్యం జరగబోతుంది అని ఆ దూత వచ్చి మాట్లాడింది. మరియ జీవితంలో రెండు శుభకార్యాలు ఉన్నాయి. ఒకటి వివాహం అనబడిన శుభకార్యం, రెండోది పరలోకము నుండి దూత తీసుకొచ్చినటువంటి శుభకార్యం. అంటేనమ్మా, ఒక శుభకార్యమేమో లోక సంబంధమైనది, రెండో శుభకార్యమేమో పరలోక సంబంధమైనది. ఈ రెండు శుభకార్యాలని దేవదూత తీసుకొచ్చి ముందు పెట్టింది. మరియా ఏది కావాలో కోరుకుంటుంది. మీరు చెప్పండి అమ్మా, ఆమె కోరుకోవడానికి తెలియట్లేదు, ఏది కోరుకోవాలో తెలియట్లేదు. మీరు చెప్పండి, ఏది కోరుకోమంటారు? చెప్పండి అమ్మా. పరలోక శుభకార్యాన్ని కోరుకోమంటారా, భూలోక శుభకార్యాన్ని కోరుకోమంటారా? మీరు అందరూ ఏమన్నారు? పరలోక శుభకార్యాన్ని కోరుకోమంటారు. మీరే ఆలోచించండి అమ్మా. ప్రధానం అయిపోయి, నిశ్చితార్థం అయిపోయి, పెళ్లి జరగాల్సిన అమ్మాయిని మీరు అన్నట్లుగా పరలోక శుభకార్యం కోరుకుంటే ఆ అమ్మాయి గర్భవతి అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, ఏది కోరుకోవాలి అమ్మా? ఏదో ఒకదానికి ఓటేయాలి కదమ్మా. పరలోక శుభకార్యాన్ని కోరుకోవాలా, లేకపోతే భూలోక శుభకార్యాన్ని కోరుకోవాలా?
భూలోక శుభకార్యాన్ని కోరుకుంటే దేవుని యొక్క తల్లి అయ్యే ధన్యతనే మరి ఏమవుద్ది? కూలిపోద్ది. అమ్మో నా పెళ్ళే ముఖ్యం, ఇంకేమైనా ఉందా? ఈ టైంలో ప్రధానమైన అమ్మాయి, పెళ్లి కావాల్సిన అమ్మాయి గర్భవతి అయితే లోకులు కాకులు ఇలాంటి న్యూస్ కోసం ఎదుగుతారు. కాబట్టి లోకంతో తట్టుకోలేము, లోకంలో అసలు తలెట్టుకొని తిరగలేము. ఏంటండి ఇంత ఘోరమా? ఇంకేంటి బాబాయ్ కుదరదు, నాకు పెళ్లి చేసుకొని నేను హాయిగా ఉంటానమ్మా, ఎవరు ఎలా అయితే నాకు వద్దండి, ఈ శుభకార్యం వద్దని మరీ అనాల్సింది. శుభకార్యం, పరలోక శుభకార్యం వద్దంటే ఆ ధన్యత, ఆ భాగ్యాన్ని మరీ పోగొట్టుకుంటుంది. మరి అమ్మో ఈ భాగ్యాన్ని పోగొట్టుకోకూడదు, నేను ఎలాగైనా సరే పరలోక శుభకార్యం కావాలి అని అది కోరుకుందా? ఈ లోకములో ఈ యొక్క వివాహం జరగడం చాలా కష్టం. అమ్మ మరియ కథ కాదమ్మ నేను చెప్పేది, మన కథే చెప్తున్నా నేను. మన యొక్క జీవితంలో కూడా ఇదే సమస్య. దైవికంగా పరలోకానికి అనుసారంగా జీవించాలా, లేకపోతే లోకానుసారంగా జీవించాలా? నీవు లోకానుసారంగా జీవిస్తే లోకం నేను మెచ్చుకుంటుంది, లోకం నేను అభినందిస్తుంది. పరలోకం నాకు అక్కర్లేదంటది. అబ్బేబే నేను పరలోకం వెళ్ళాలి గనక పరలోకంలో ఉన్న దేవునికి తగినట్లుగా నేను జీవిస్తానని, పరలోకానికి తగినట్లుగా నీవు జీవించినట్లయితే లోకం వలన శ్రమ, నింద, అవమానం ఉంటుంది. ఇది మరియ కథ కాదు, మన కథే. మరియ జీవితంలో ఈ రెండింటి మధ్య మరియ నిలబడింది. దూత చెప్పిన వర్తమానం అదే, మరియా ఏది కావాలో కోరుకో. ఈ భూలోక శుభకార్యం పెళ్లి, వివాహం. రెండోది పరలోక శుభకార్యము, లోకమును సమస్తమును కలుగజేసిన మహోన్నతుడైన దేవాది దేవుడే నరవతారిగా ఈ లోకానికి రావాలని ప్రవచనములో చెప్పబడినట్లుగా ఆయన ఈ లోకానికి రావడానికి సాదరముగా నిన్ను వాడుకోబోతున్నాడమ్మా. ఇది ధన్యత దేవుడిచ్చాడు నీకు, ఏది కావాలో కోరుకో అని ఆ యొక్క దూత ఈ రెండు శుభకార్యాలు నా ముందుంచింది. ధైర్యములో దాగి ఉన్న ధన్యత అనండమ్మా. ఈ మరియ ఏం చేసిందంటే ఇప్పుడు మాట్లాడిన ధైర్యములో దాగి ఉన్న ధన్యత. అంత గొప్ప మహోన్నతుడైన దేవుడే మానవులందరి యొక్క పాప పరిహారార్థంగా తన రక్తమును చిందించడానికి, మా మీదున్న ప్రేమ చేత మానవులందరినీ రక్షించడానికి, ఈ రక్షణ కార్యం మీద మహోన్నతుడైన దేవుడే మనిషిగా మారి, ఎంత శ్రమ దేవునికి, మనిషిగా మారి ఈ లోకానికి వస్తుంటే ఆయన కొరకు నేను నిందపడలేనా? ఆయన కొరకు నేను అవమానం పొందలేనా? ఆయన కొరకు నేను శ్రమ పొందలేనా? నేను రెడీ అండి అని ధైర్యములో దాగి ఉన్న ధన్యత అన్నట్లుగా నేను రెడీ అని ధైర్యంగా నాకు పరలోక శుభకార్యం కావాలి అని కోరుకుంది. దేవునికే మహిమ కలుగునుగాక. అమ్మ మనలో మన మాట. ఈ విషయం వాళ్ళ అమ్మకి చెప్పింది. అమ్మ దేవదూత వచ్చింది, నేను సన్నిధిలో కూర్చుంటే ఇలా మాట్లాడింది, యేసు ప్రభువుని ధరించుకుంటావని అడిగింది, సరేనమ్మా అన్నాను, నేను గర్భవతినమ్మా అని వాళ్ళ అమ్మకి చెప్పింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటది చెప్పండి అమ్మా? వాళ్ళ అమ్మ ఏమంటది? ఇదేంటిదమ్మా, ఇదేంటిది, ఇప్పుడు ఏంటి అసలు? వాళ్ళ అమ్మ కంగారైపోయి, ఏంటమ్మా మొత్తం రెడీ అయిపోయి రేపు పొద్దున పెళ్లి అన్ని చేస్తుంటే ఇప్పుడు ఈ వార్త చెప్తావా ఏంటమ్మా అని ఆమె కింద మీద అయిపోయి, నాకేం తెలియదమ్మా, మీ నాన్నకి చెప్పండి విషయాలు అంటది. వాళ్ళ నాన్నకి చెప్పగానే వాళ్ళ నాన్న తలబెట్టుకొని, అమ్మా అప్పు చేసి ఇవన్నీ చేస్తున్నాను, బేదోళం మనం, ఇదిగో ఈ పొలం అప్పు ఏదో అప్పు చేసి ఇవన్నీ చేస్తున్నాం, ఊరందరికీ శుభలేఖలు పనిచేసాం, ఏర్పాట్లని చేసాం, వెచ్చాలని కొనేసాం, ఇప్పుడు ఈ పెళ్లికి ఏర్పాట్లని పందిరులని వేసాం, ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు గర్భవతిని అంటున్నాం, ఏంటమ్మా ఇదంతా కూడా అని, ఇంకా నేను తలెత్తుకొని లోకంలో తిరగలేనమ్మా, ఏంటమ్మా ఇదంతా కూడా అని ఆయన తలబట్టుకుంటాడు. వీళ్ళిద్దరు కలిసి, మాకు తెలియదమ్మా, ఇప్పుడు మేమేం చేయలేము, మీ అత్తోళ్ళు ఈ ఊరే గనక వాళ్ళతో మాట్లాడుకో, ఏమని చేసుకో, వాళ్ళు ఒప్పుకుంటే మేము ఒప్పుకుంటాం అంతే అనుకుందాం. వెళ్ళి వాళ్ళ అత్తగారు ఆ ఊరే గనక వెళ్ళి అత్తమ్మ ఇలాగో ఇదిగో జరిగింది, దేవదూత వచ్చింది, కనబడింది, ఇలా చెప్పింది, ఇదంతా చెప్పింది. చెప్పగానే అత్తగారు నమ్ముద్దా అంటారు కదమ్మా. అబద్ధం చెప్పినా ఎలా ఉండాలంట? ఇదేంటమ్మా నువ్వు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి, కానీ ఇదేం అబద్ధం అంటది వాళ్ళ అత్తగారు. వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు ఏవైతే వాళ్ళ ఆడపడుచులు ఉన్నాయో వీళ్ళందరికీ ఈ విషయం తెలిస్తే ఊరుకొని చేసి సరే అంటారా? చెప్పండి అమ్మా. అసలు ఒప్పుకోరు. వీళ్ళిద్దరికి గొడవ జరుగుతుంటే ఊర్లో వాళ్ళకి ఈ విషయాలు తెలుస్తాయి తెలియవా? ఊర్లో అంతా కూడా ఏదంటారు, ఊరంతా కూడా నోరేసుకొని ఈ అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉంటది. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇలాగ నీళ్ళు అని ఇదంతా నాకెందుకమ్మా? మీ పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకున్నాడు కదా, ఆ అబ్బాయితో మాట్లాడుకో, నువ్వు ఆ అబ్బాయి సరే అంటే మామేమో సరే అని చెప్పేసి వీళ్ళందరూ అన్నారనుకోండి. ఇప్పుడు పెళ్లి కొడుకు విషయం తెలిసింది, పెళ్లి కొడుకు గర్భవతి అయిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా?
ఇప్పుడు చూడండి, ఏంటండి ఎంత గొడవ, ఏం జరిగిందండి ఇవన్నీ కూడా అని మీరు అందరు కూడా ఈ రోజున ఏంటండి ఈ సమస్య? ఇది మనం అందరం కూడా తీర్చలేని సమస్యగా కనబడుతుంది. ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, పెండ్లి కుమార్తె సంగమునకు కూడా ఇలాంటి శ్రమలే వస్తాయి. రాకడ గుర్తులో గుర్తు ఏంటంటే తెక్క పుట్టే శ్రమలు వస్తాయి. గనుక ఎవరైతే రాకడ కొరకు సిద్ధపడుతున్నారో, సన్నిధి అనుభవం కలిగి ఉన్నవారు, రాకడ యొక్క తలంపు కలిగిన వాడు, దేవుని వాక్యముల అనుసారంగా జీవించేవారు, ప్రార్థనా జీవితం కలిగి ఉండి ఎవరైతే రాకడ సిద్ధపడతా ఉంటారో వారందరికీ ఇటువంటి శ్రమలు వస్తాయి. మరియ కలిగిన శ్రమ ఇప్పుడు పరిష్కారం ఎలా జరుగుద్దమ్మా? ఊర్లో వాళ్ళకి ఈ విషయం తెలిసిందనుకోండి, వాళ్ళందరి యొక్క చట్ట ప్రకారం ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టి ఈ అమ్మాయిని ఏం చేస్తారమ్మా? చంపేస్తారు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభుని ధరించుకుంటే నింద, అవమానము, శ్రమ, హేళన, చివరికి మరణం కూడా ఉంది. ఇప్పుడు చెప్పండి, మీరు ప్రభుని ధరించుకుంటారా? నింద ఉంది, అవమానం ఉంది, హేళన ఉంది, శ్రమ ఉంది, చివరికి మరణం కూడా ఉందంటే ఎంతమంది ప్రభుని నమ్ముకుంటారు? దేవుని వాక్యం వినేవారులారా, ధైర్యములో దాగి ఉన్న ధన్యత మరి ఈ రోజు నిలబడుతుంది. నన్ను ఏమైనా చేసుకోండి, నా ప్రభువే ఇంతగా ఆయన్ని తగ్గించుకొని నా కొరకు దిగొస్తుంటే, శ్రమ పొందడానికి వస్తుంటే, రక్తము చిందించడానికి వస్తుంటే, నా తండ్రి కొరకు నేను చిందించలేనా, నేను రెడీ అనే ధైర్యంగా నిలబడింది. ఆ మరి అలాగన ధైర్యంగా నిలబడి ప్రభు కొరకు నిలబడింది. మరి ఈ గొడవ ఎలా పరిష్కారం అమ్మా? అమ్మాయి తరపు అబ్బాయి తరపు 2 బ్యాచ్లు అనుకోండి, వీళ్ళిద్దరు గొడవ, మా అమ్మాయిని నేను పెళ్లి చేసుకొని పారిపోతాను అంటున్నాడు ఈ అబ్బాయి. పారిపోతున్న ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోకుండా నువ్వు అమ్మాయి పెళ్లి ఎందుకు చేసుకోవయ్యా అని అడిగితే ఈయన చెప్పడం. ఆ కాలంలో ఆచారం ఏంటంటే ఇలాగ గర్భవతి అయిందని తెలిస్తే అమ్మాయిని రాళ్లతో కూడా చంపేస్తారు. ఈ అబ్బాయి మంచోడు, నీతిమంతుడు, మరి అంటే ఇష్టం గనక ఈ అబ్బాయి కోరుకున్నాడు గనక ఈ అబ్బాయి మరియ గర్భవతి అని చెప్తే మరియని చంపేయడం ఈ అబ్బాయికి ఇష్టం లేదు. పోనీ పెళ్లి చేసుకుంటాడా అంటే పెళ్లి చేసుకోవడం ఈ అబ్బాయి మనసుకి ఇష్టం లేదు. ఇప్పుడు ఎలాగమ్మా? ఇటు ఈ అబ్బాయి చేసుకోలేక, అలాగే ఇంటోళ్ళు ఒప్పుకోక, ఈ ఊర్లో లేక గొడవ అయిపోద్దని అందరూ అనుకున్నారు. కానమ్మా అసలు సమస్య రాలేదమ్మా. ఇంట్లో వాళ్ళ అమ్మ గొడవలేదు, వాళ్ళ నాన్న తలబెట్టుకోలేదు, అత్తగారు ఏం మాట్లాడలేదు, యోసేపు కూడా ఏం మాట్లాడలేదు. పెళ్లి ఘనంగా జరిగింది. దేవునికే మహిమ కలుగును గాక. అమ్మ ఏంటమ్మా ఎలా జరిగిందండి? అసలు గర్భవతి అయితే పెళ్లి ఆగిపోవాలి కదా. ఎలా జరిగింది? నింద లేకుండా, అవమానం లేకుండా, ఒక్కరి మాట ఎత్తకుండా, ఊర్లో వాళ్ళకి ఏం కూడా అనకుండా ఇవన్నీ ఎలా జరిగిందంటే ఒకే ఒక సూత్రము. మరియ బయట లేదు కానీ ఎక్కడ కూర్చుంది? దేవుని సన్నిధిలో కూర్చుంది. ఒకవేళ మరియ బయట ఉన్నట్లయితే లోకానికి దొరకొచ్చు, సాతానికి దొరకొచ్చు, పాపానికి దొరకొచ్చు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, రాకడకు సిద్ధపడుతున్న వాళ్ళరా, ఈ ముగ్గురు మీ కొరకు ఎదుగుతున్నారు. లోకం ఎదుగుతా ఉంటది, పాపం ఎదుగుతా ఉంటది, సాతాను ఎదుగుతా ఉంటది. ఎక్కడ దొరుకుతారా అని ఈ స్థలములో కూర్చుని మీ అందరికీ 3 కళ్ళు మనల్ని చూస్తూ ఉంటాయి. పరలోకములో ఉన్న దేవుని కన్నే మనం గమనిస్తూ ఉంటది. మనం ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏం అడుగేస్తున్నాం, ఎలా తిరుగుతున్నాం, దేవుని యొక్క కన్ను నిత్యం మన మీద ఉంటుందని గమనించండి. రెండోదిగా దేవుని కన్నేంటి వీళ్ళ మీద ఉంది అని సాతానుగాడి కన్ను కూడా మన మీదే ఉంటది. కిటికీలోంచి దొంగచాటుగా చూచినట్లుగా మన అంతరంగాన్ని వాడు కూడా దొంగచాటుగా చూడగలుగుతాడు. గనుక సాతాను యొక్క కన్ను కూడా రాకడికి సిద్ధపడే వారి మీదే ఉంటది. సన్నిధి చేయడం ప్రారంభిస్తే సాతానుకు దొరకం గనక ఎంత చెడగొట్టాలో వాడు చెడగొడతా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు పై ఫ్లోర్కి వెళ్ళినట్టే కింద వాళ్ళకి ఇంకా దొరకం గనక వీళ్ళు ఎక్కడ చేయి దాటిపోతారా, రాకళ్ళు వెళ్ళిపోతారా అని సాతాను ఇలాంటి వారి మీదే కన్నేసి ఉంటాడు. 1 దేవుని యొక్క కన్ను, 2 సాతాను యొక్క కన్ను, 3వదిగా లోకము యొక్క కన్ను మన మీదే ఉంటది. అబ్బాయి ఎవరు చూడట్లేదండి మీరు అనుకుంటారు. మొత్తం లోకము యొక్క కన్ను దేవుని సంఘం మీద ఉంది. ఈ కాలములో కూడా మీరు గమనించండి, నేను చెప్పక్కర్లేదు కానీ మైకులో లోకము యొక్క కన్నంతా మన మీదే ఉంది. అందరి రాకడ సిద్ధపడే వారు అందరి మీద లోకము యొక్క కన్ను ఉంటుంది. జాగ్రత్త. మరియా బయట ఉన్నట్లయితే సాతానికి దొరుకుద్ది, నిందకు దొరుకుద్ది, అవమానం దొరుకుద్ది, హేళన దొరుకుద్ది, చివరికి మరణానికి కూడా దొరుకుద్ది. కానీ మరియా బయట లేదు కానీ ఎక్కడ కూర్చుందమ్మా? దైవ సన్నిధి. పెండ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడేవారులరా, మన దాగు చోటు దైవ సన్నిధి ఉన్నది.
అలాగన మరియ సన్నిధిలో కూర్చుంది గనక ఎవ్వరేం చేయలేకపోయారు. ఈ రోజున వాక్యం వింటున్న మనము అనుకొనని వ్యక్తి, అనుకొనని స్థలము, అనుకొనని సమయము, అనుకొనని కార్యం ప్రభుని ధరించుకుంది. ఇప్పుడు ఈ మరియ ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు అనుకున్న స్థలానికి వెళ్ళాలి. దేవుడు అనుకున్న వ్యక్తి, అనుకున్న స్థలం అనగా బెత్లెహేములోకి వెళ్ళాలి. అనుకున్న సమయానికి వెళ్ళాలి. దేవుడు అనుకున్న సమయానికి ముందెళ్ళకూడదు, వెనకాల వెళ్ళకూడదు. అనుకున్న సమయానికి వెళ్ళాలి. అనుకున్న కార్యం అక్కడ బెత్లెహేములో జరగబోతుంది. ఇదే రెండవ రాకడలో జరగబోయే కార్యం. కాబట్టి మరియ ఈ జనాభా లెక్కల వంక మీద దేవుడి రోజున ఈ కన్యకను అక్కడికి నడిపిస్తున్నారు. చివరిగా నేను చెప్పే కొన్ని మాటలేదనగా ఆనందము, ఆదరణ, ఆయాసము అనండమ్మా. ఆనందము, ఆదరణ, ఆయాసం. ఈ మూడిట్లో ఒకటి కోరుకోండి అమ్మా. ఒకటే కోరుకోవాలి. ఏది కోరుకుంటారు? అందరూ ఆనందాన్నే కోరుకుంటారు, కానీ ఆనందం రాదమ్మా. ఆనందం కోరుకునే వాళ్ళరా మొదట ఆయాసాన్నే కోరుకోండి. మరియ ఆయాసమే కోరుకుంది. నా ప్రభుని ఎత్తుకుంటానని దేవుని ఎత్తుకున్నట్లయితే, ఆయనను ధరించుకున్నట్లయితే ఆయాసమే కలిగింది. ఆవగింజైనా ఆయాసం ఉంటేనే ఆదరణ కలుగుతుంది. ఈ ఆదరణ తర్వాతే ఆనందం కలుగుతుంది. ఇది లింక్ అన్నమాట. మొదట ఆయాసాన్ని కోరుకుంటే ఆదరణ కలుగుద్ది. ఆదరణ తర్వాత ఈ యొక్క ఆనందాన్ని మనందరం కూడా చూడగలుగుతాము. పెండ్లి కుమార్తె సంఘము ఈ వరుసలో నడవాలి. మీకు నేను వివరించట్లేదు, కానీ మీరు రాబోయే క్రిస్మస్ కాలంలో దేవుని సేవకుల ద్వారా కానీ పుస్తకాల ద్వారా మీరు విన్నయి ఉన్నారు. మరియా సుమారుగా యోసేపులు వీళ్ళందరూ కూడా నజరేత్ అంటే ఉత్తరాన ఉంది, దక్షిణములో ఉన్న యెరూషలేము దగ్గర ఉన్న బెత్లెహేమునకు సుమారుగా 100 కిలోమీటర్లు నడిచి భయంకరమైన ప్రయాణం చేయాలి. ఆమెమో గర్భవతి, నిండు గర్భవతి, ప్రయాణం చేయకూడదు. కానీ ప్రయాణం ప్రారంభించారు. ఎండనక, వాననక, చలనక, ఎండలో ఎండి చలిలో తడిసి మొత్తం కూడా తిండి లేక, తెప్పలేక, అడవుల మధ్య ఆ యొక్క మరి ఫోటోలాట్లో గాడిద మీద కూర్చొని తీసుకెళ్లారంటున్నారు కనుక ఎలా నడిచింది, ఎలా చేసుకెళ్ళింది, తెప్పలు ఎలా పడ్డారు, నదులు ఎలా దాటారు, కొండలు ఎలా దాటారు, చుట్టూరు మార్గం అయితే దూరం అని షార్ట్ కట్ కొండల్లోంచి వెళ్తారంట. ఇవన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా తిండి తెప్పలు లేక ఆయాసపడుతూ, కొట్టుకుంటూ, ఇబ్బంది పడుతూ, కాళ్ళకు రక్తాలు కారిపోతూ, అవస్థలు పడుతూ, తెప్పలు పడుతూ ఎలాగోలాగా బెత్లెహేము చేరుకున్నారు. బెత్లెహేము చేరుకోగానే అమ్మా ఏంటి గర్భవతి అనే అమ్మాయిని ఇలా తీసుకొచ్చారు, ఇట్లా కూర్చోబెట్టు, అసలు నీకు బుద్ధి ఉందయ్యా, ఇలాంటి స్థితిలో ఉన్న అమ్మాయిని ఎవరైనా తీసుకొస్తారా? కొత్తగా పెళ్ళింది అంటున్నావు, పెళ్ళైనప్పుడు అక్కడ ఉండొచ్చు కదా, ఎవరు తమ్మన్నారు ఈ అబ్బాయిని జనాభా లెక్కల కోసం అని తిట్టి, కూర్చోమ్మా, కొంచెం మంచిలు తాగమ్మా, ఏం పర్లేదు, మంచిలు తాగి నేను ఒక ముద్ద అన్నం పెడతాను అని ఎవరైనా ఒక ముద్ద అన్నం పెట్టారమ్మా? ఎవరు పట్టించుకోలేదమ్మా. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభుని ధరించుకోవడం బట్టి. ఆదరణ లేని ఆయాసము అనండి. ఆదరణ లేని ఆయాసం ఎవ్వరు కూడా పట్టించుకో. అయ్యో గర్భవతికి వచ్చిందిరా, తినలేకపోతుంది, తిప్పలు పడి వచ్చింది, పాపం కూర్చోలేకపోతుంది, పడుకోలేకపోతుంది, అమ్మా కొంచెం చోటు ఇవ్వండి అంటే ఏ ఒక్కరు చోటు ఇవ్వలేదు. రాకడకు సిద్ధపడుతున్న వారిలో ఇది మన కథ అయి ఉన్నది. మన యొక్క వరుస కూడా ఇంతే. ఎవ్వరు లోకం ఎవరు చేరదేవరు. నీ తిప్పలేదో నువ్వు పడంతే, వదిలేశారంతే. కనీసం ఒక ముద్ద అన్నం పెట్టిన వాళ్ళు కానీ, మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు కానీ, కూర్చోమ్మా అని ఆదరించి మాట్లాడిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. ఏంటండి నా బతుకంతా? ఏంటి అసలు ఒక్కరు మంచినీళ్ళు ఇవ్వట్లేదు, ఒక్కరు కూర్చోడానికి కూడా ఒప్పుకోవట్లేదు. రక్తాలు కారిపోతూ, కాళ్ళన్నీ గుచ్చుకుపోయి రక్తాలు కారి, ఆ రాళ్లలో దెప్పలు పడి, చలిలో చల్లి ఎండిపోయి, అలాగన తడిసిపోయి, నీళ్ళలో మునిగి, బట్టలన్నీ చిరిగిపోయి ఎంత అవస్థపడి వస్తే కనీసం మంచినీళ్ళు, కనీసం ఒక ఆదరణ, ఈ వయసులో ఉన్న అమ్మాయి కదా గర్భవతాన్ని, ఎవ్వరు కూడా ఇలా చేయలేదేంట్రా అని. ఏంటండి ఇదంతా కూడా అని మరియ ఎన్నడు కూడా తలంచలేదు అనండమ్మా. ఎన్నడు తల వంచలేదు అనండమ్మా. తలంచలేదు, దేనికి పరిస్థితులకి తన వంచలేదు. రాకడకు సిద్ధపడుతున్న మనందరం కూడా ఈ విషయాలన్నీ మీ మనసులో ఉంచుకోనండి. ఎవ్వరిని ఆదరించరు, ఎవ్వరిని ఏ విషయంలో కూడా మేలు చేయరు. కారణం ఏంటంటే నువ్వు ప్రభుని ధరించుకున్నావు.
ఆమె ప్రభుని నేను ఇది ధరించుకోవడం బట్టే కదండి ఇన్ని తెప్పలు వచ్చినాయి. అదే యేసు ప్రభుని ధరించుకోకుంటే ఏ గొడవ ఉండేదిగా, ప్రశాంతంగా హాయిగా ఉండేది అని కదా అనుకోవచ్చు. కానీ ఎన్నడూ తలంచలేదు. ఎంత విపరీతమైన పరిస్థితి వచ్చినా నా ప్రభుని ఎత్తుకున్నాను గనక ఆయనే చూసుకుంటారండి. కార్తె కాడేది రక్తం, కొరత కొట్టారండి, కాళ్ళని బొబ్బులొక్కేస్తే వచ్చేసింది, చెప్పులని పోతే పోయింది, బట్టలన్నీ చిరిగిపోతే చిరిగిపోయినాయి, అవస్థ పడితే పడ్డాను, జలుబు చేసినా జ్వరం వచ్చినా ఏదొచ్చినా ఆయనే చూసుకుంటాడని ఎన్నడూ తలంచలేదు. పరిస్థితికి ఎన్నడూ కూడా తల వంచలేదు. నా దేవుని ఎత్తుకున్నాను గనక నా దైవ కార్యం నెరవేర్చాలని అనుకున్న వ్యక్తి అనుకున్న స్థలములోనికి అనుకున్న సమయములోనికి వెళ్ళగా దేవుడు అనుకున్న కార్యం చేసి గొప్ప రక్షకుడిని యేసయ్యే ఈ లోకములో జన్మించాడు. దేవునికే మహిమ కలుగును గాక. యేసు ప్రభు జన్మించారు. ఆయన జన్మించగానే పరలోకము నుండి దేవదూతలందరూ వచ్చి అక్కడ నిలబడ్డారు. అసలు అంటే ఏమనాలంటే, హాస్పిటల్లో సిస్టర్స్ ఎలాగో డెలివరీకి చేస్తారో దేవదూతలే నిలబడి చేశారు. పరలోక దేవదూతలందరూ వాళ్ళు నిలబడి పాటలు పాడుతుంటా స్తుతించుండగా, వాళ్ళందరూ కూడా ఆరాధించుండగా ఒక్కసారిగా మరియ ఉప్పొంగిపోయే సంతోషంతో, నేను పడిన శ్రమ, నేను పడినటువంటి ఈ కష్టము, నేను పడినటువంటి ఈ కన్నీరు, కార్చిన కన్నీరు ఎంత మహిమ తెచ్చిందా, ఎంత గొప్ప సైన్య సమూహం వలె దేవదూతలు నిలబడి ఇలాగన గాలాపన చేయించున్నారా అని పరవశించి ఆనందిస్తుందమ్మా. ఆనందంతో పొంగిపోతుంది. దేవదూతలందరూ అక్కడ నిలబడ్డారు. ఎక్కడి నుంచో గొర్రెల కాపరులు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి, అమ్మ ఈయన ఎవరు అనుకుంటున్నారు? మా రక్షకుడు. దేవదూత మా కబురు చెప్పింది, ఈయన మా విమోచకుడు. అమ్మా నువ్వు మా తల్లివమ్మా, రామ్మా మేమందరం ఉన్నాం అని చుట్టాలైపోయారు. ఇంకా ఆనందం పెరిగిపోయింది. ఎక్కడి నుంచో జ్ఞానులు వచ్చారు. బంగారాన్ని తీసుకొచ్చి తీసుకో అమ్మా అని పోశారు. ఆనందం కలిగింది. ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళరా, మొదటి రాకడలో ఎలాగైతే దేవుని యొక్క రాజ్యములో మేఘమెక్కి ఊహించలేని ఆనందంతో ఉప్పొంగేటువంటి ఆ గొర్రెపిల్ల పెండ్లి విందు జరగబోతుంది. పరలోకంలోనంటమ్మా ప్రతీది అద్భుతమే, ప్రతీది ఆశ్చర్యమే. ఇప్పుడు రాగానే ఇక్కడ పువ్వులు ఎలా ఉన్నాయి, ఇదేంటి ఈ పూలు ఎలాగ ఉన్నాయి, ఇదేంటి ఫ్యాన్ ఎలా ఉంది, ఇదేంటి లైట్ ఎలా ఉంది అని కొత్తగా ఉంటే ఎలాగైతే ఆశ్చర్యపడతామో, పరలోకములో ప్రతి వస్తువు, ప్రతి ఒక్క జంతువు, ప్రతి పక్షి, ప్రతి మొక్క, ప్రతి ఒక్క అడుగు ఆశ్చర్యంగా, అద్భుతంగా, ఊహించలేనటువంటి గొప్ప కార్యంగా ఆనందభరితులయ్యే ఆ గొప్ప పెళ్లి విందు జరగబోతుంది. అందుకొరకు మనందరం కూడా సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ప్రభు కొరకు ధైర్యంగా నిలబడదాం. ఆ ధైర్యములోనే మరియ ధన్యురాలైపోయింది. స్త్రీలందరిలో కూడా ధన్యురాలని పడబడిన స్థితికి వచ్చింది. మొదటి రాకడలో ఉన్న కన్యక మరియ ఎలా సిద్ధపడిందో, రెండవ రాకడకు సిద్ధపడుతున్న మనందరం కూడా ఇలాగ మరియ వలె సిద్ధపడి మేఘం ఎక్కగలిగిన ధన్యత, దీవెన తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. నేనిక సిద్ధంబుగా లేనని తెలిసినది, నిరుకు గానం పరిశుద్ధాత్మయే నన్ను, గానం పరిశుద్ధాత్మయే నన్ను కడకు సిద్ధము చేసి కొనును, కడకు సిద్ధము చేసి కొనును, త్వరగా రానున్నా యేసు త్వరగానే. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. లోకములో పరిస్థితులన్నీ మారుతున్నాయి. దేవుడు ఒక కన్యకను, అనుకోని స్థలములో ఉన్న ఆ కన్యకను ఎవరు అనుకోలేదు, ప్రపంచానికి తెలియదు, అనుకొనని స్థలములో ఉంది, అనుకొనని సమయంలో ఉంది. దేవుడు అనుకొనని కార్యం అప్పచెప్పారు. దేవా నన్ను కూడా ఈ కన్యక వరుసలోకి తీసుకొని రండి. నీ కొరకు నాయనా నేను ధైర్యంగా నిలబడతాను. నీ రాకడకు నేను సిద్ధపడాలి తండ్రి. మరి ఏ విధంగా తండ్రి అన్ని ఆటంకాలను దాటుకొని వెళ్ళిందో, అవకాశం లేకపోయినా అవకాశం చేసుకొని వెళ్ళిపోయిందో, నన్ను కూడా ప్రభువా మేఘం ఎక్కించడానికి నన్ను సిద్ధము చేయమని నరుడు అడిగినా నేను తోడ్పడనా అని రాశారు గనక నాకు సహాయం చేయ తండ్రి. మరి ఎవలే నేను నిన్ను ధరించుకున్నాను తండ్రి. ఆమె 9 మాసాలు ధరించింది, నేను నా జీవితాంతం హృదయంలో ధరించుకుంటాను దేవాని. దేవునికి తీర్మానం చేద్దాము. దయానిధివైన మా తండ్రి, మా రక్షక నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభువా.
వెత్తబడిన వాక్యమును స్థిరపరిచి ఫలింపచేయండి. ఏ రీతిగా మొదటి రాకడలో ఉన్న కన్యకను ప్రభు సిద్ధపరిచి ఆయన తన పని కొరకు వాడుకున్నారు, రెండవ రాకడలో ఉన్న సంగముగా ఉన్న మేమందరం సిద్ధపడి ఆయన కార్యాలు చేయగల కృప దయచేయండి. పనంతా ముగించిన ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడని పరలోక మేఘం ఎక్కగల కృప దయచేయండి. ఇట్టి వాక్యాన్ని స్థిరపరిచి ఫలింపచేసి నీ నామ ఘనత కొరకు వాడుకోనండి ప్రభువా. బైబిల్ మిషన్ యొక్క పనిని వృద్ధి చేయండి. 2 బైబిల్ మిషన్ సేవకులు ఇక్కడ నిలబడి కూర్చున్నారు గనక నీ దాసుడు జాన్ గారిని, పద్మస్ జాన్ గారిని, వారి కుటుంబమును బిడ్డలను, ఆత్మీయ బిడ్డలను, అలాగే శ్యామ్ గారిని వారి యొక్క కుటుంబమును బిడ్డలను, అలాగే ప్రభువా వారి పరిచర్యను 2 ద్వారా బలమైన యోధులుగా ఈ పట్టణమంతటిని నాయన స్వాధీనం చేసుకొని బలముగా దేవుని యొక్క కార్యాలు చేసి రాకడ సిద్ధపాటును కలిగించగలిగిన కృప దయచేయండి. యెహోషువను అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తాను వాగ్దానం చేసిన తండ్రి, అట్టి గొప్ప కార్యం జరిగింపచేయండి. కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఎవరెవరి అక్కరతో వచ్చున్నారో, ఏ ఆశతో వచ్చున్నారో వీరి అంతరంగములో ఉన్న ప్రతి ఉద్దేశాన్ని నెరవేర్చండి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగా కన్నట్లుగా మేలుతో నింపి వర్ధల చేయండి. కృపలో వర్ధల చేసి ఈ సంఘమును, ఈ పరిచర్యను, కుడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మరింతగా వృద్ధి చేయమని త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అమ్మా మీ అందరికీ ఆహ్వానించిన అయ్యగారులకు నేను అనుకోకుండా వచ్చాను గనక ఇది దేవుని చిత్తం గనక కుడి వచ్చిన మీ అందరికి కూడా మిషన్ తరపున మా యొక్క శుభములు. మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు, మరి కిరణ్ బాబాయ్ గారికి పోయిన వారం నేను వచ్చిన తర్వాత చెప్పాను, ప్రెసిడెంట్ అయ్య గారికి ఇలాగ వచ్చానండి, ఇలాగా బాబు పని మీద వచ్చి కార్యక్రమం చేశానండి, మళ్ళీ ఈ 26వ తారీఖున వెళ్తానండి అని వారు చాలా సంతోషించారు. మిమ్మల్ని కూడా ఆహ్వానించారండి అని వారికి కూడా మీ తరపున ఆహ్వానాన్ని వారికి అందించాను. హడావిడి అంతా కూడా మహాసభలు ఎన్ని ఉన్నా గనక సరే చూద్దామండి, నెక్స్ట్ ఇయర్ కదా అంటున్నారు కదా అని చెప్పేసి అన్నారు. ప్రభు చిత్తం అయితే ఒక ఘనమైన కార్యం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. మరొకసారి మిషను పక్షంగా 20 అయ్యగారులను మీ అందరిని కూడా అభినందిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ మరణాత.